మావోయిస్టు పార్టీ పనిచేస్తున్న ఉమ్మడి బస్తర్ జిల్లాలో కొత్తగా ఒక రైల్వే ట్రాక్ నిర్మాణం అవుతుందని, అదేవిధంగా కరిగుట్టల ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారనే వార్తలు గత 5-6 రోజులుగా వార్తా ఛానల్ లోపట ప్రముఖంగా వస్తున్నాయి. అంటే దీని మూలంగా మావోయిస్టు పార్టీకి మరింత తీవ్ర నష్టం జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రైల్వే ట్రాక్ వేయడం ద్వారా మావోయిస్టును అణచడానికి ఒక ప్రత్యేక ఉద్దేశంగా కనపడుతుందని చెప్పి ఇవి వార్తల్లోపట నిలుస్తున్న వార్తలు ఉన్నాయి. అయితే వాస్తవంగా ఏంటి అసలు ఈ రైల్వే ట్రాక్ అనేది ఏదైతే ఉందో, అంటే ఇది ఇవాళ అంటే ఛత్తీస్గఢ్ లోపట ఎప్పటి నుంచి రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, ఇది కొత్తదా, దీని మూలంగా నష్టం ఏమిటి అనే దాన్ని కూడా విశ్లేషించాలి. మొదటగా మనం ఛత్తీస్గఢ్కు సంబంధించి వచ్చినప్పుడు, ఛత్తీస్గఢ్ అనేది ఏదైతే ఉందో వాస్తవంగా ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగము ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతము. ఛత్తీస్గఢ్ అనేది ఏదైతే ఉందో ఈ ఛత్తీస్గఢ్ అనే ఈ ప్రాంతంలో ఇది అంటే ఖనిజాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బొగ్గు, ఇనుము, బాక్సైట్, సున్నపురాయి, డోలమైట్, టిన్, డైమండ్, కోరండం, సోనం, గార్నైట్, క్వార్ట్జ్, మార్బుల్, ఫ్లోరెట్, యూరేనియం వగైరా అనేకమైన ఖనిజాలు కలిగిన ప్రాంతం ఇది. ఛత్తీస్గఢ్ అనేది భారతదేశం లోపల ఒక అంటే సంపద కలిగి, అంటే ఖనిజ సంపద అనేది ఎంతో భారతదేశం లోపల అంటే ఇది 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 ఒక ప్రముఖమైనది. ఇది ఒక రకంగా జార్ఖండ్ అనేది ఎట్లయితుందో జార్ఖండ్తో పాటుగా ఛత్తీస్గఢ్ వాస్తవంగా జార్ఖండ్ కంటే ఎక్కువ కూడా ఛత్తీస్గఢ్ లోపల ఖనిజ సంపద అనేది నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి దీనికోసం ఇవ్వాలి కాదు, అసలు వాస్తవంగా బ్రిటిష్ వలస కాలంలో 18-19వ శతాబ్దం లోపల ఈ ఖనిజ సంపదను తవ్వుకొని పోవడానికి అంటే ఇక్కడ రైల్వే ట్రాక్స్ అనేది ఏందో అప్పటి నుంచి నిర్మాణమైనవి. అంటే ఈ ఖనిజ సంపదను తవ్వడం కోసమే రైల్వే నిర్మాణం అనేది ఏందో భారతదేశం లోపల ప్రారంభమైంది కూడా చరిత్ర లోపల మనకు ఇది కనపడే విషయం అది. కాబట్టి అంటే ఖనిజ సంపద ఎక్కడైతే ఉన్నదో వాటిని దృష్టిలో పెట్టుకునే రైల్వే ట్రాక్స్ అనేటివి ప్రారంభమైనవి. అందులో భాగంగా అంటే ఒక ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఆ సందర్భంగా ఈ రైల్వే రూట్ అనేది వచ్చినప్పటికీ ప్రత్యేకించి ఖనిజ సంపదను అంటే దీన్ని తవ్వి తీసుకొని మార్కెటింగ్ చేయడానికి ఇవి ఈ నిర్మాణమైన విషయం కూడా చరిత్ర లోపల ఉంది. కాబట్టి ఆ తర్వాత బ్రిటిష్ వలసవాదుల తర్వాత 1947 తర్వాత ప్రత్యేకించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ఇతర ప్రభుత్వ హయాంలో కానీ 1970లో 80లో లేదా 90లో ఆ తర్వాత కూడా ఏంటంటే రైల్వే ట్రాక్లు అనేవి నిర్మాణం అవుతున్నాయి. ఛత్తీస్గఢ్ లోపల కూడా ఇప్పుడు సుమారుగా 8 రైల్వే ట్రాక్లు ఉన్నాయి ఛత్తీస్గఢ్లోనే. అంటే అది అంటే వేరువేరుగా అంటే రాయపూర్ సాధారణంగా ప్రతి రైల్వే ట్రాక్ రాయపూర్కు కనెక్షన్ అయినప్పటికీ ముఖ్యంగా కిరండల్ నుంచి పోయేదేందో రాయపూర్కు కనెక్షన్ లేకుండానే అది డైరెక్ట్గా విశాఖపట్నం పోయే రైల్వే రూట్ కూడా ఉంది. అంటే 8 రైల్వే రూట్ ఉండగా ఇప్పుడు మరొక రైల్వే రూట్ కూడా ఏంటంటే కొత్తగా కొత్తగూడెం నుంచి తెలంగాణలో నుంచి కొత్తగూడెం నుంచి కిరండల్కు కనెక్ట్ చేస్తున్నారు. అంటే కిరండల్కు కనెక్ట్ చేసేదేందో కొత్తగూడెం ద్వారా భద్రాచలము, తర్వాత సుక్మా, తర్వాత బీజాపూరు నుంచి ఇక్కడ కిరండల్ కూడా ఏంటంటే ఈ రూట్ పోతుంది. అంటే ఈ రూట్ ఏదైతుందో వాస్తవంగా ఇంకా కొన్ని రూట్స్ మావోయిస్టులు పనిచేసే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ రూట్ ఏదైతుందో ఇది ఒక రకంగా సుక్మా, బీజాపూర్, తర్వాత దంతేవాడ అనేదో మావోయిస్టు ప్రాంతాలకు కూడా ఏంటంటే ఇది ఒక కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు కూడా. కాబట్టి ఇవేవైతే ఈ రైల్వే రూట్ పోవడం ద్వారా కూడా ఏంటంటే ఇది మావోయిస్టు పార్టీ గెరిల్లా కార్యకలాపాలకు ఇది నష్టకరం అనేది కూడా ఏంటంటే అంటే మీడియా రాస్తున్నది. తర్వాత మరొక వంక ఇక్కడ కరిగుట్టల లోపట కరిగుట్టలు అనేటి ఇప్పుడు ఈ సందర్భంగా మీడియా లోపల కూడా చాలా వాటి ఫోటోలు వీడియోలు ప్రదర్శించబడినాయి. అక్కడ చాలా ఎత్తైన కొండలు ఉండి అక్కడ వాటర్ సోర్స్ ఉండి తర్వాత అక్కడ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అంటే చాలా ఒక 70-80 కిలోమీటర్ల పొడవు ఉండి అంటే అడ్డం కూడా ఒక 40 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతాన్ని
ఇక్కడ టూరిస్ట్ ప్రాంతంగా చేయడం ద్వారా తర్వాత దాని చుట్టుపక్కల చాలా ప్రాంతాలు కూడా ఏంటంటే ఇక్కడ ఒక కనెక్టివిటీ కూడా అంటే రోడ్స్ ఆల్రెడీ ఉన్న వాటిని ఆ రోడ్స్ మరింత పెద్దగా కావడం తర్వాత హోటల్స్ వగైరా కొన్ని వాటికి అనుబంధమైనవి రావడం ద్వారా కూడా ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే అంటే అక్కడ అడవి కూడా పూర్తిగా ఇంకా దెబ్బతినడం వగైరా జరిగి కూడా ఏంటంటే ఇది మావోయిస్టు పార్టీకి అననుకూలత పెరగడం దాని ద్వారా కూడా ఏంటంటే అది పెరగడం ద్వారా కూడా తెలంగాణకు తర్వాత దండకారణ్యానికి ఒక కనెక్షన్ అనేది కూడా దెబ్బతినడం అనేది కూడా జరుగుతుంది అనేది కూడా విశ్లేషణ వస్తుంది. వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కాళేశ్వర ప్రాజెక్టు కానీ లేదా ఇక్కడ మన ఇంచంపల్లికి సంబంధించిన ఒక ప్రాజెక్టు కానీ తర్వాత తెలంగాణ నుంచి ఒక చెర్ల అటు సైడ్ పోయే ఒక హైవే రూట్ నిర్మాణం కావడం కానీ ఇవన్నిటి రీత్యా కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ గెరిల్లాలకు ఒక రకంగా అంటే ఒక సంచారానికి ఒక ఇబ్బందులు అనేక సమస్యలు కూడా కూడుకున్న మాట వాస్తవమే. కాబట్టి ఇవేమవుతున్నాయో ఇప్పుడు అయితే ఇవి ఎందుకు జరుగుతున్నాయి? వాస్తవంగా ఇది మావోయిస్టులు అంచడం కోసమే జరుగుతున్నాయా, అసలు ఏ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి? ఇప్పుడు మనం మొదటగానే చెప్పుకున్నట్టుగా ఏంటంటే రైల్వే రూట్స్ అనేటివి ఎత్తినాయో ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి పెట్టుబడిదారులు గుత్త సంస్థలు ఇవి చేసే ఒక ప్లానింగే తప్ప ఇది వాస్తవంగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్కు కాదు. అది సెకండరీ విషయం, థర్డ్ విషయమే తప్ప వాస్తవంగా చెప్పాలంటే ఖనిజ సంపదను కొల్లగొట్టుకుపోవడం అనేది ఉందో అది ప్రధానమైన ఉద్దేశం అది. కాబట్టి ఆ రకంగా ఈ రైల్వే రూట్స్ అనేవి నిర్మాణం అయినాయి. ఇప్పుడు కొత్తగా నిర్మాణం అవుతున్న కొత్తగూడెం రూట్ ఏదైతే ఉందో అది కొంతవరకు మావోయిస్టులను నష్టపరిచే అవకాశం ఉన్నప్పటికీ అంటే గత కొంతకాలం నుంచి కూడా ఛత్తీస్గఢ్లో లేదా మావోయిస్టులు ఉన్న ప్రాంతాల్లోపట ఇది ఒక రకంగా ఈ ఖగార్ ఆపరేషన్ అనేది ఏదైతే ఉందో అక్కడ మావోయిస్టులను ఏమాత్రం కూడా అడ్డు లేకుండా తొలగించడానికి ఈ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారనే విషయం కూడా చాలా స్పష్టంగా అనేక పత్రికలు మీడియాలు కూడా విశ్లేషిస్తున్నాయి. కాబట్టి ఈ నష్టం అనేది ఉందో ఒక రకంగా అంటే చాలా కాలం నుంచి ఆదివాసీ ప్రాంతాల్లోపట ఏవైతే చట్టాలు ఉన్నాయో ఇక్కడ 170 యాక్ట్ ప్రకారంగా ఈ చట్టాలు అమలు చేయాలని కానీ లేదా 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అమలు చేయాలనేది ఏదైతే ఉందో దాని ప్రకారంగా అక్కడ అభివృద్ధి అనేది ఏదైతుందో అభివృద్ధి పేరు మీద అక్కడ ఖనిజ సంపదను కొల్లగొట్టుకోపోతూ పూర్తిగా ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన అస్తిత్వాన్ని దెబ్బతీయడం అక్కడ సంస్కృతిని దెబ్బతీయడము అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయడం అనేది జరుగుతున్న విషయం ఏదైతుందో వీటిని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేస్తుండ్రు. కాబట్టి ఇది ఏదైతుందో ఇప్పుడు ఈ జరిగేది ఏదైతుందో ఒక రకంగా చెప్పాలనంటే ఖనిజ సంపదను కొల్లగొట్టుకోవడానికి ఇది జరుగుతుంది. అయితే మావోయిస్టు పార్టీ ఇప్పుడు ప్రచారం ఏంటంటే రైల్వే రూట్ను అడ్డగిస్తుంది అనేది వాస్తవంగా మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఒకట 8 రైల్వే మార్గాలు ఉంటే ఏనాడు కూడా ఆ తర్వాత కూడా ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు 90లో ఒకటి నిర్మాణమైన 2000 నిర్మాణమైన 2020లో నిర్మాణం అయినప్పటికీ కూడా రైల్వే రూట్స్ను అడ్డగించిన చరిత్ర మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇది ఒక తప్పుడు ప్రచారమే. రెండవ విషయం ఏంటంటే అయితే కొన్ని సందర్భాల్లోపట అంటే ప్రత్యేకించి ఆ మావోయిస్టు పార్టీ నాయకులు చనిపోయినప్పుడు వాటి బంధు సందర్భంగా కొన్ని ఘటనలోపట అక్కడ రైల్వే ట్రాక్ను ఆపడం అనేది జరిగిన మాట వాస్తవమే. అది ఉన్నది తప్ప కానీ మొత్తంగానే రైల్వే నిర్మాణం వద్దని చెప్పి కూడా ఏనాడు కూడా అది చేయలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి ఏదైతుందో ఇవాళ ఇప్పుడు జరుగుతున్నది అంటే వాస్తవంగా మావోయిస్టు సమస్యను పరిష్కరించకుండా ఈ రకంగా రైల్వే ట్రాక్ లేదా టూరిస్ట్ సెంటర్స్ పెంచడం అనేది అవుతుందో ఒక రకంగా మిలిటరీ నిర్మాణాలని డెవలప్ చేస్తూ అణచివేస్తూ కూడా ఏంటంటే అక్కడ అంటే ఒక రకంగా ప్రజలు వాళ్ళ యొక్క అస్తిత్వం దెబ్బతినే విధంగా చేసేటి ఏవైతున్నాయో వాస్తవంగా ట్రైన్స్ వేయాలి కూడా వేయొద్దన్నది కాదు, కానీ వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఆ ప్రజల యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరించుకోకుండా వాళ్ళ నిర్ణయం లేకుండా చేయడం అనేది అది తీవ్రమైన నష్టంగా మారింది. అది మరింత మారుతుంది అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. కాబట్టి ఇది ఏదైతుందో అంటే ప్రజలు మావోయిస్టు పార్టీ ఈ విషయంలో కూడా ఇప్పటికీ ఏమీ ప్రకటనలు చేయలేదు. కాబట్టి ఏ ప్రకటనలు చేస్తుంది ఏంటిదనే విషయాన్ని కూడా ఏంటంటే అది పరిశీలించవలసిన విషయంగానే ఉంది.